కేసుని మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఫేమ్ కోసం మీరు ఈ కేసుని టేకప్ చేశారా, లేకపోతే నిజమైనటువంటి బాధితుల కోసమే నిలబడదామని ఒక ఆలోచనతో తీసుకున్నారా? ఫేమస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద స్టార్స్ మీద, ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్స్ మీద, లేకపోతే పాన్ స్టార్స్ మీద కేసులు వేయచ్చు. మంగ్లీ ఇట్స్ నాట్ ఎన్ ఓ బిగ్ పెద్ద. ఆవిడే నన్ను పిలిపించింది, ఆవిడే నన్ను అవమానపరిచింది, ఆవిడే నాకు ఆఫర్ చేసింది, ఆవిడే నన్ను నేను లేపేస్తాను. మీ ఈగో హర్ట్ అయిందని ఆమె పేరు బయట చెప్పారా మీరు? వాళ్ళ తమ్ముడును ఆడు బ్రహ్మావతి మధుగాని నన్ను ట్రక్తో గుద్దించి చంపేస్తారట. ఆ రోజు మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే క్లయింట్లు ఇప్పుడు ఎవరు సమాజంలో కనిపించడం లేదు, ఎందుకు అంటారు? అసలు హేమాకాంత్ రెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు? హేమాకాంత్ రెడ్డి ఎక్కడున్నదని, వాడు ఏక్ నంబర్ 420 గాడు. వాడు వల్ల 9 ప్రాణాలు పోయినాయి. వాడితో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఎవరైతే రమావత్ మధు వీడియో రిలీజ్ చేసిండో ఆ మరుసటి క్షణం నుంచి పారిపోయింది. ఇప్పుడు ఈయన నిందితుడు అనుకోవాలా, బాధితుడు అనుకోవాలి? రమావత్ మధు రిలీజ్ చేసిన వీడియో నేను ఏమంటానంటే, చవాన్ ఉన్నాడు కదా ఎవరైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు, నాకు తెలియకుండా మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈ ఫ్లాట్ బిజినెస్ తమ్ముడు ఎవరైనా ఆఫర్ చేశారా మనీ? అంటే ఈ కేసు నుంచి తప్పుకొని ఎవరైనా డబ్బులు ఆఫర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? మంగ్లీయే ఆఫర్ చేపించింది వాళ్ళ లాయర్ గారి ద్వారా. నేను దానికి ఎంత ఆఫర్ చేపించింది? అంటే ఆవిడ పేరు వాడుకున్నంత మాత్రాన ఆవిడ వచ్చి కేసు పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? అది నువ్వు ఒకటే ఏంటంటే తమ్మి, ఆవిడ పేరు వాడుకుందని చెప్పేసి ఎవరు చెప్పలే, నువ్వే అంటావు. ఇది ఏకపక్షంగా నువ్వు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టుంది. తెరపై తీసుకొచ్చినటువంటి కేసు ద్వారా బంజారా సమాజం 2 ముక్కలైందంటే మీరేమంటారు? తప్పు. అది నీ అభిప్రాయాన్ని దీంట్లో తొడగొద్దు. మీరు లాస్ట్ వరకు కేసు మీద ఇదే స్టాండ్ మీద ఉంటారా? ఇదే లాస్ట్ వరకు మీ పోరాటం ఉంటుందా? 100% ఇదే స్టాండ్ మీద ఉంటా, బాధితుల పక్షానే ఉంటా. ఆ రోజు అడ్వకేట్ సుబ్బు ఒక్కరే ఈ రోజు ఈ సమస్యను బయట, అంటే ఈ పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చిండు. కానీ ఈరోజు అడ్వకేట్ సుబ్బు వెనకాల యావత్ భారతదేశం నిలబడింది. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మైక్రో ఫైనాన్స్ కేస్ మొదటగా మంగ్లీ పేరు బయటికి తీసుకొచ్చింది అడ్వకేట్ సుబ్బారావు. దాని తర్వాత కూడా అటు మంగ్లీ తరపు నుంచి కావచ్చు, అడ్వకేట్ సుబ్బారావు తరపు నుంచి కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. బాధితులు తెరపైకి వచ్చారు. మొదట 10 మంది బాధితులు అనుకుంటే ఇప్పుడు 100,000 మంది బాధితులు ఉన్నారు. మొదట 10 కోట్ల స్కామ్ అనుకుంటే ఇప్పుడు 100,000 కోట్ల స్కామ్ అంటూ ఉన్నారు. చాలా అంశాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా కొంతమంది బాధితులు చనిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. బాధితుల ఊర్లలో కూడా జనాలు, నాయకులు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇలా చాలా అంశాలు ఈ మైక్రో ఫైనాన్స్ చుట్టూ, ఎవరైతే రమావత్ మధు, మంగ్లీ వీరందరి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కేసులో, ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సుబ్బారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే తమ్మి. ఎట్లున్నారన్న? బాగున్నా తమ్మి. ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అయితే ఎల్లుండు అంటే 3 రోజుల తర్వాత సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. మా ఫ్రెండ్ దుర్గరాజు కోట ఉన్నారు. సో ఆయన ద్వారా మేము సీఎం గారిని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారికి అప్రోచ్ అయ్యి ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిసిఐడికి, లేదంటే స్టేట్లోనే ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇస్తే దీంట్లోని సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంతవరకు రాష్ట్రంలో ఇది సంచలన కేసుగా మారి ఇప్పుడు దాదాపుగా 1 నెల రోజులు దాటి కూడా అది ప్రతిరోజు నిత్యం ఏదో ఒక అప్డేట్స్తో వార్తల్లో నిలుస్తున్నటువంటి కేసు ఏంటంటే, ఇది సాధారణమైనటువంటి కేసు కాదు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి గాఢత చాలా తీవ్రమైనది. ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 కోట్లు అంటే చూడొచ్చు, కానీ దీంట్లో తవ్వుతున్న కొద్ది నిజాలు బయటపడుతున్నట్టుగా, ఏదైతే మనకి కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్, ఏదైతే శవాల్ని తవ్వుతున్న ఎక్కడ పడితే అక్కడ ఇది ధర్మస్థలి ఎలాంటి పెద్ద ఈ సెన్సేషన్ అయిందో, అలా తవ్వుతున్న కొద్ది ప్రతి ఊర్లో ఏదో ఒక మూలన ఖచ్చితంగా బాధితులు ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా పోలీస్ వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు ఎక్కువ, మోస్ట్ ప్రాబబ్లీ. సో వాళ్ళు కూడా లక్షలు, మీకు చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది.
మనకు సంబంధించిన సెక్రటరియట్లో దాదాపు 4 పోలీస్ ఆఫీసర్లు నాకు ఫోన్ చేసి పర్సనల్గా నాతో మాట్లాడారు. మన సెక్రటరియట్లో బిఎన్ రెడ్డిలో ఒక డాక్టర్ గారు, కూకట్పల్లిలో ఒక డాక్టర్ గారు, ఇలా చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. సార్ ఇట్లా మేము మోసపోయాం సార్, మేము కూడా బాధితులమే సార్, మేము ఇన్ని లక్షలు పెట్టాం సార్, బయటకు వస్తే పరువు పోతుందని మేము బయటకు రాలేకపోతున్నాం సార్, మాకు న్యాయం చేయండి సార్, మా తరపున కేసులు ఫైల్ చేయండి సార్ అని. సో ఇది ఏంటంటే ప్రతి ఊర్లో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంది. మొట్టమొదటిగా నేను ఇది అంటే మహబూబ్ నగర్కి సంబంధించి, తర్వాత కర్నూలుకి సంబంధించిన అంశమే అయి ఉంటుంది అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను రమావత్ మధు అండ్ కో ఎవరైతే ఉన్నారో, మంగ్లీ వాళ్ళ తమ్ముడు, రమావత్ మధు వాళ్ళ బావ భరత్ కుమార్ చౌహాన్, శైలజ చౌహాన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈ కేసు నేను బయటకు తీసుకొచ్చి దీని మీద అంటే మనం కేసులు ఫైల్ చేసామో ఒక్కసారిగా ఆయా ఏరియాల్లో ఉన్నటువంటి బాధితులందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఎంతోమంది బాధితులు నన్ను అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. మనం చూసుకుంటే రీసెంట్గా నిన్న కూడా పాల్తాండాలో ఒక అతను చనిపోవడం జరిగింది, పాల్ రమేష్ అని చెప్పేసి. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న వెళ్ళి చూస్తే, మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టింది, 8 అట్లా అయింది. కోర్టు పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక చిన్న పిల్లోడు ఉండు, ముసలి తల్లి ఉంది. నిజంగా చాలా బాధ వేసింది అక్కడ చూస్తే. వాళ్ళది మళ్ళీ పెద్ద ఇల్లా అంటే ఒక చిన్న రేకు షెడ్. అమ్మ మరి ఎట్లా ఇచ్చారమ్మా 40 లక్షలు అంటే, పొలం తాకట్టు పెట్టారట, వాళ్ళ చుట్టాల దగ్గర ఒక 10 లక్షలు అప్పు తెచ్చారట, తర్వాత ఏదో బంగారం ఏదో తాకట్టు పెట్టి తెచ్చారట. అంటే ఏది వాళ్ళ రూపాయి కాదు, ఏంటంటే ఆశ, ఈ ఇస్తే డబ్బులు వస్తాయి, సో వాటి ద్వారా మనం ఇల్లు గడుపుకోవచ్చు అనే ఒక చిన్న ఆశ పేదవాళ్ళలో రావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇప్పుడు బ్రతకడం కోసం కష్టపడుతున్నప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అంటారు ఏమని, అరే కష్టపడితే పైకి వస్తారా, కష్టపడితే ఎవడు పైకి రావట్లేదు. ఎందుకంటే కష్టపడ్డాడు పైకి వచ్చిండు అని అంటే, ఈరోజు కూలి చేసినోడు కూలి కాడే ఎందుకుంటాడు, రోజు కూలి చేసినోడు గొడ్డులాగా కష్టపడతాడు. మరి ఆడి పాటికి కోటేశ్వరుడు అవ్వాలి, మరి ఆడెప్పుడు కూలోడు ఎప్పుడు మన భారతదేశంలో కూలోడుగానే ఉండిపోతాడు. మరి ఎవడయ్యా పెద్దవాడవుతుందంటే మోసం చేసి వ్యాపారం చేసేవాడు, కబ్జాలు చేసేవాడు, రాజకీయ నాయకులు. మరి వీళ్ళు మాత్రమే పెద్దోళ్ళు అవుతారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కేవలం బికాస్ ఆఫ్ ఓన్లీ ట్రస్ట్ ఆఫ్ బ్రీచ్, 420 చీటింగ్. సో వీటన్నిటిలో వీళ్ళు సిద్ధహస్తులు అన్నట్టు. మరి ముఖ్యంగా ఈ మోసం చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పేరులో మైక్రో ఫైనాన్స్లు పెట్టి అంటే చిన్న సన్నగారు వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ దండుకుంటారు. అంటే పేదవాడిని ఇంకా పేదరికంలోకి కూరుకునేటట్లు చేస్తుంది. ఇది ఇండైరెక్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడేటటువంటి ఒక పెద్ద ప్రమాదం. సో నేను చూసినట్లయితే ఈ కేసు బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఊర్లో బాధితులు ఉన్నారు. చూస్తారు ఇంత పెద్ద కేసా, సో ఇది బయటికి రావడం. తర్వాత కొంతమంది అనుకున్నారా ఫస్ట్ లో ఇంత పెద్ద కేసు అయితే, నేను వాస్తవానికి ఇంత పెద్ద కేసు అయితే అవుతుందని నేను అనుకోలేదు. కానీ ఇది బర్నింగ్ ఇష్యూ అవుతుంది, ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఈ 9.5 నుంచి 10.5 కోట్ల వరకు వచ్చేస్తే చాలు అనుకున్నా. కానీ దీని లోపలికి వెళ్ళే కొద్దీ ఇది చాలా భయంకరంగా, అంటే ఒక క్యాన్సర్ వ్యాధి గట్ట మొత్తం శరీరం అంతా పాకినట్టుగా ఒక పెద్ద స్కామ్ లాగా తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా పాకింది. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, మనం ఇంత టెక్నాలజీలో, ఇంత సమాజంలో, ఇంత అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో ఇంకా ఎక్కడుండిపోయాం మనం, ఇంత జరుగుతున్న ఎవరో ఎందుకు బయటికి రాలేదు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిన్న వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే నాకు తెలిసిన అంశం ఏంటంటే, మీరు బయటకు వస్తే మీ డబ్బులు ఇవ్వను, మీరు కేసులు పెడితే మీ డబ్బులు ఇవ్వను, మీరు కేసులు పెట్టినా నేను డబ్బులు ఇవ్వాల్సిందే, కేసులు పెడితే నేను డబ్బులు ఇవ్వను అనేసరికి పాపం పేదవాళ్ళు, అందులోని బంజారాలు, వాళ్ళకి ఏం తెలుసు, ఏం అవగాహన ఉంటుంది, నిజంగానే కేసు పెడితే ఏం రావేమన్న భయంతో చాలా వరకు కూడా బయటకు రాలా. ఎప్పుడైతే ఇది బాంబ్ బ్లాస్ట్ లాగా వెళ్ళిందో, ఏది పోయిన మార్చి 21వ తారీఖు, అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పుడు మార్చి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా అసలు అది రగులుతూనే ఉంది. ఏదో ఒక మూలన 9 మంది ప్రాణాలు పోయినాయి అంటే చూడండి ఎంత అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుందో. సో నేను ఏమంటానంటే, దయచేసి పేద ప్రజలందరికీ కూడా, ఊర్లలో ఉండే ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మైక్రో ఫైనాన్స్ పేరుతో కానీ డబ్బులు పెట్టుబడి పెట్టండి అనే కానీ, ఆఖరికి చిట్టి పాట అయినా సరే మీరు వేరే వాళ్ళ దగ్గర వేయొద్దు. మీ దగ్గర డబ్బులు ఉంటే భూములు కొనుక్కోండి, మీ దగ్గర ఉంటే బంగారం కొనుక్కోండి, మీ దగ్గర డబ్బులు ఉంటే అంతకి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే మీరు బ్యాంకులో దాచుకోండి, అంతే తప్ప ఇట్లాంటి అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, బంగారం మీద ఎక్స్పోర్ట్, సిమెంట్ ఫ్యాక్టరీలని, తర్వాత ట్రేడింగ్ అని, ఇలాంటి వాటి మీద దయచేసి పెట్టుబడి పెట్టవద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఇలా ఇచ్చే డబ్బులు ఇలా రావు,
దాన్ని ఎంతో బలంగా లాగితేనే వస్తాయి. అది కూడా వచ్చే పరిస్థితి లేని సందర్భాలే ఎక్కువ. సో దయచేసి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, డబ్బు పెట్టుబడి పెట్టండి మీకు అధిక లాభాలు వస్తాయి అని చెప్పి దేన్ని నమ్మొద్దు. వాడు ఎంత సొంతోడైనా సరే. దయచేసి నేను తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పేది అది. దయచేసి మైక్రో ఫైనాన్స్ పేరు మీద జరిగే మోసాలకి మీరు బలి అవ్వద్దు. అంటే మొదట్లో సుబ్బారావు గారు ఈ కేసుని మీరు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఫేమ్ కోసం మీరు ఈ కేసుని టేకప్ చేశారా, లేకపోతే నిజమైనటువంటి బాధితుల కోసమే నిలబడదామని ఒక ఆలోచనతో తీసుకున్నారు? ఎందుకంటే మీరు కేసు తీసుకున్న మొదటి అంశంలోనే మంగ్లీ పేరు తీసారు. ఒకవేళ దీన్ని నార్మల్గా చూడాలనుకుంటే మీరు ఫేమ్ కోసం చేశారనుకోవచ్చా, లేకపోతే నిజంగా మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండే మీరు బయటికి తెచ్చారనుకోవచ్చా? నేను ఫేమ్ కోసం ఎప్పుడు ప్రాకులాడలే. ఎందుకంటే మీకు చెప్తే నాకు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద బడా హీరోయిన్లకి నేను కేసులు చేశాను. డైవర్స్ కేసుల దగ్గర నుంచి సినిమా ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు ఎన్నో కేసులు చేస్తాను. ఇప్పుడు స్టిల్ రన్నింగ్లో ఉన్నాయి. ఈరోజు నేను ఏదో ఫేమస్ కోసం మరి ఫేమస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద స్టార్స్ మీద, ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్స్ మీద, లేకపోతే పాన్ స్టార్స్ మీద కేసులు వేయచ్చు. మంగ్లీ ఇట్స్ నాట్ ఎన్ పెద్ద సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఏం కాదు. నాకు మంగ్లీ పేరు ఎందుకు తీసుకొచ్చామంటే బాధితులే నాతో చెప్పారు. ఇప్పుడు మంగ్లీ నాకు ఎవరో తెలియదు, మంగ్లీని నేను ఎప్పుడు కలిసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు మంగ్లీ పేరు తీసుకొస్తాను? నేను ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఈరోజు సమాజంలోకి వచ్చినోడు కాదు. అడ్వకేట్ సుబ్బు ఈరోజు ఏదో కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా కొత్తగా వచ్చినవాడిని కాదు. నేను ఇదే బంజారాల మీద దాడులు జరిగినప్పుడు ఎల్బీ నగర్ ఇన్సిడెంట్లో ఒక విమెన్ని దారుణంగా కొట్టి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్లు ఫైల్ చేసి పోరాటం చేసి సామాజిక మాధ్యమాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తిని నేను. ఆ రోజు పోరాడిన వ్యక్తిని నేను. ఈరోజు ఏదో నేను సడన్గా ఏం రాలా. నేను అందరి పక్షాన పోరాటం చేశాను. నేను ఎస్సీల పట్ల పోరాటం చేశాను, బీసీల పట్ల పోరాటం చేశాను, ఎస్టీల పట్ల పోరాటం చేశాను. మరి ఆ రోజు నేను ఆ ఎల్బీ నగర్ ఇన్సిడెంట్లో విక్టిమ్ ఉమెన్ ఒక గిరిజన మహిళ అయినప్పుడు మరి ఆవిడ గురించి మాట్లాడినప్పుడు మరి నన్ను ఎవరో పొగుడుతూ ఎందుకు మరి ఇంటర్వ్యూ చేయలేదు? ఈ సోకాల్డ్ ఉస్మానియాలో ఉన్నటువంటి ఈ పెయిడ్ బ్యాచ్. నేను ఏమంటున్నానంటే ఎప్పుడైనా సరే మనస్సాక్షి చంపుకోవద్దు. సో అలా చంపుకొని నేను ఎప్పుడు పనిచేయను. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు చెప్పిన తర్వాత, నేను నిర్ధారించుకున్న తర్వాత, ఆవిడతో నేను సంప్రదించిన తర్వాత, నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే నేను ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడే నన్ను పిలిపించింది, ఆవిడే నన్ను అవమానపరిచింది, ఆవిడే నాకు ఆఫర్ చేసింది, ఆవిడే నేను లేపేస్తాను. మీ ఈగో హట్ అయిందని ఆమె పేరు బయట చెప్పారా మీరు? ఈ ఈగో హట్ అవ్వడం అనేది ఒక వ్యక్తిగా నేను చేసే పనులు నా ఈగోకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను, అంటే ప్రాధాన్యత ఇవ్వను. ఎప్పుడు కూడా నేను జనాల యొక్క అభ్యున్నతి కోసం, శ్రేయస్సు కోసం, వాళ్ళకి న్యాయం జరగడం కోసం మాత్రమే. ఇప్పుడు నా ఈగో రావడం వల్ల ఎంత పెద్ద ఇష్యూ అవ్వదు. సుబ్బు అడ్వకేట్ ఈగో రావడం వల్ల ఇది ఇంత పెద్ద ఇష్యూ అయిందా? బాధితులు బయటకు రావడం వల్ల ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. అడ్వకేట్ సుబ్బు ఈగో అనేది ఇట్స్ జస్ట్ నథింగ్ థింగ్, ఇట్స్ డాట్ అది. కానీ ఇక్కడ బాధితుల తరఫున ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి సంబంధించింది కాబట్టి మీడియాలో కానివ్వండి, అదేవిధంగా మీడియా వేదిక కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్ వేదిక కానీ, పెద్ద ఇంటర్నేషనల్, నేషనల్ వ్యక్తుల ద్వారా కానివ్వండి, ఇది బయటకు వచ్చింది. సో నాట్ ఓన్లీ నా ఈగో. ఇక్కడ ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆమెను సంప్రదించినప్పుడు షీజ్ లైక్ యాన్, అంటే ఎట్లంటే ఒక భయంకరమైనటువంటి ఆరగెంట్గా, ఇక ప్రపంచంలో అంత హెడ్ వెయిట్ వ్యక్తి నేను ఇప్పుడు చూడలేను అన్నట్టుగా ప్రవర్తించింది. నేను ఏమంటున్నానంటే మనిషి ఎంత ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి మిమ్మల్ని అక్కడ దూషించింది అనేది కూడా కొద్దిగా వినబడతా ఉంది. నిజంగా మిమ్మల్ని దూషించింది ఆవిడ కూడా చెప్పింది కదా పంజాగుట్ట ప్రెస్ మీట్ లో. అవునండి, కేసు పెడతానంటే ఎవరు మంచిగా మాట్లాడతారు, అరగంటగానే మాట్లాడతారు. ఆవిడే ఒప్పుకుంది. చాలా జిగుప్సాకరంగా వాళ్ళ తమ్ముడును ఆడు బ్రహ్మావతి మధుగాని నన్ను ట్రక్తో గుద్దిచ్చి చంపేస్తారట. మర్డర్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది, కానీ నేను ట్రక్తో గుద్దిచ్చి హిట్ అండ్ రన్ చేసి చంపేస్తాను ఈ కేసులో నుంచి నువ్వు తప్పుకోపోతే, వాళ్ళ వీడియోని నేను డిలీట్ చేయించకపోతే. అదేవిధంగా మంగ్లీ గారు చాలా ఇంటర్వ్యూలలో కూడా చాలా మీడియా ఛానల్ వాళ్ళకి కూడా ఫోన్లు చేసి ఈ ఇంటర్వ్యూలు డిలీట్ చేయండి, ఆ ఇంటర్వ్యూలు డిలీట్ చేయండి అని కూడా మాట్లాడారు. సో ఆవిడ ఏ తప్పు చేయనప్పుడు ఇంటర్వ్యూలు డిలీట్ చేయించడం ఎందుకు? ఇంకొక విషయం, ఏ తప్పు చేయనప్పుడు బాధితుల తరపున పోరాటం చేసి కేసులు ఫైల్ చేసి పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు కేసు పెట్టాలి? నీ నిజంగా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రమావత్ మధు మీద, వాళ్ళ తమ్ముడి మీద, శైలజ చౌహాన్ మీద, భరత్ చౌహాన్ మీద పెట్టాలి. కానీ స్టిల్ ఈ రోజుకి కూడా, ఈ రోజు 29వ తారీఖు ఏప్రిల్ 2026, ఈ రోజుకి కూడా
ఆ అమ్మాయి వాళ్ళ ఎవరి మీద కేసు పెట్టాలి. అడ్వకేట్ సుబ్బు నన్ను వేధించిండు, అడ్వకేట్ సుబ్బు నన్ను తిట్టిండు. ఆవిడ నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు నేను ఆవిడ ఒక్క మాట అన్నది లేదు. నేను ఎప్పుడు ఏ మాట మాట్లా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్, మా క్లయింట్లు నాకు ఏదైతే చెప్పారో, మా క్లయింట్లు నాకు ఏదైతే వివరించారో నేను దాన్నే చెప్పాను. క్లయింట్ల విషయానికి వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారో ఆ రోజు మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే క్లయింట్లు ఇప్పుడు ఎవరు సమాజంలో కనిపించడం లేదు, ఎందుకు అంటారు? ఎందుకు లేరు, అందరూ ఉన్నారు. ఎవరు కూడా ఇప్పుడు బయటికి వచ్చినట్టు పరిస్థితి లేవు కదా. వాళ్ళు అన్ని రకరకాల ఇంటర్వ్యూస్ లో చేశారు. వాళ్ళందరూ ఎక్కడోడు కాదు, వాళ్ళందరూ కూడా కర్నూలు, డోన్, ఆదోని అటువైపు వాళ్ళు. పిలిస్తే వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఈ ఇంటర్వ్యూలే కాదు, అన్ని ఛానల్లో వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా నిజమైన బాధితులు. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు, పక్కా ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఇది ఇప్పుడు అడ్వకేట్ సుబ్బుకి మంగ్లీకి కాదు, ఇది వారు దాన్ని క్రియేట్ చేసింది మంగ్లీ. అలా ఇక్కడ వాదోపవాదాలు జరిగేటప్పుడు లేదంటే కేసులు ఫైల్ చేసుకునేటప్పుడు నీకు నిజంగా నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్టయితే, నువ్వు నిజంగా నిజాయితీ పర్రాలు అయితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? నీ మీద కేసు, నీ మీద డబ్బులు, నీ పేరు మీద డబ్బులు ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళ మీద. ఈ విషయం మంగ్లీకి 2025లోనే తెలుసు. కానీ అప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు తేలికుట్టిన దొంగల సైలెంట్గా ఉంది? ఎందుకంటే ఈ రమావత్ మధుకి మంగ్లీకి కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని చెప్పేసి రీసెంట్గా ఒక వార్త వచ్చింది. నేను తెలుసుకుంటే అది నిజమని తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఎవడో తెలియదు అంత నేను మాట్లాడినప్పుడు. తర్వాత పూజారి నాగేశ్వర గారు ఆఫీస్కి పిలిపించినప్పుడు ఆవిడే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడింది. నేను అప్పుడు వినకపోతే నా మీద దాడి చేయడానికి వచ్చింది, నేను వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. సో ఆవిడెవరో ఫస్ట్ అసలు ఎవడో తెలియదు అంది. తర్వాత అవునండి మా అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అవునండి మా బంజారా బిడ్డలో ఎంతోమంది వస్తుంటారు, ఫోటో తీసుకుంటారు, అలా ఆదరించామని అన్నది. తర్వాత నేను అన్ని వీడియోలు రిలీజ్ చేశాను. డబ్బులు లెక్క పెట్టే వీడియోలు రిలీజ్ చేశా, వాళ్ళ తమ్ముడు బాధితులతో తిరిగిన వీడియోలు రిలీజ్ చేశా, ఫోటోలు రిలీజ్ చేశా, చాటింగ్ రిలీజ్ చేశా. అదేవిధంగా మంగ్లీతో రమావత్ మధు దిగినటువంటి ఫోటోలు రిలీజ్ చేశా. మధు ఎవరైతే ఉండు తను మంగ్లీతో పాటు పర్సనల్గా వాళ్ళ బ్యాండ్లో పాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ నేను డిలీట్ చేశాను. ఇవన్నీ మీకు పంపించింది హేమాకాంత్ రెడ్డి కాదా? కాదు, మిగతా వాళ్ళందరూ. హేమాకాంత్ రెడ్డి తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు నాట్ ఓన్లీ హేమాకాంత్ రెడ్డి ఒక బాధితుడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తను అకౌంట్లోకి ఏదైతే వచ్చిందో అమౌంట్, ఆ అమౌంట్ అంతా హేమాకాంత్ రెడ్డి యాడ్స్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అదే నేను ఏమంటానంటే ఇక్కడ నాట్ ఓన్లీ హేమాకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది బాధితులు ఉన్నారు. నేను మీకు వాళ్ళ పేర్లు చదువుతా. ఇప్పుడు మీరు దాన్ని క్లియర్గా అడిగినారు కాబట్టి దానికి నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు దేవరకొండలో ఒక కేసు అయింది. సో దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి పేర్లు నేను ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు దాన్ని చేసి దీంట్లో నాట్ ఓన్లీ హేమాకాంత్ రెడ్డి అలాంటివి ఎంతో మంది ఉన్నారు. ఎవరంటే రమావత్ రాములు, ఇతను కూడా పలుగుతాండ, ఇతను ఒక ఏజెంట్. తర్వాత రమావత్ శివ, రమావత్ హనుమ, రమావత్ హరిసింగ్, రమావత్ నార్య, ఇట్లా చాలా వీళ్ళందరూ కూడా ఏజెంట్లు. సో ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ఏజెంట్లు. వీళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చారయ్యా అంటే రమావత్ మధుకి, మంగ్లీ తమ్ముడు శివకి. ఎందుకంటే రమావత్ మధు, మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్ డ్రైవరే స్వయాన చెప్పిండు. మంగ్లీ కూడా, ఈ మంగ్లీకి ఏ సంబంధం లేకపోతే అర్ధరాత్రి వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళేది, అక్కడ ఎందుకు కూర్చునేవాళ్ళు, మంగ్లీ తమ్ముడు ఎందుకు డబ్బులు తీసుకుని వెళ్ళేవాడు? చెప్తుండే కదా ఒకటేసారి ఇచ్చిన 30 లక్షలు మాత్రమే ఇచ్చిన అని చెప్తుండే కదా. అంటే 10 సార్లు ఇచ్చి ఉంటే క్లారిటీ ఇవ్వాలి కదా. ఒకటేసారి ఇచ్చిన, ఒకటేసారి ఏంటి ఒకటేసారి తప్పు, ఒకసారి చేసి అంటే ఫ్లాట్ కొన్నాం, ఫ్లాట్ కి మాత్రమే పే చేసినామని కూడా అక్కడ రమావత్ మధు చెప్తున్నాడు. కానీ అసలు మరి అలాంటప్పుడు మరి రమావత్ మధు ఎవడో నాకు తెలియదని మంగ్లీ ఎందుకు చెప్పాలి ఫస్ట్ నుంచి? అది నేను ఏమంటున్నా, ఇది రమావత్ మధు ఎవడో నాకు తెలియదని ఫస్ట్ రోజు ఎందుకు చెప్పింది? శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆ 30 లక్షలు తీసుకున్నాడు అనేది వాళ్ళ డ్రైవర్ ఎవరైతే రమావత్ రమేష్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. మరి వాస్తవం ఒకటేసారి తీసుకున్నారు, పలు మాట తీసుకున్నారనే క్లారిటీ మీ దగ్గర ఏమైనా ఉందా? నేను ఏమంటానంటే ఒకసారైనా శివ చౌహాన్ ఎందుకు తీసుకోవాలి, క్యాష్ రూపంలో ఎందుకు తీసుకోవాలి? మరి క్యాష్ రూపంలో తీసుకున్నాడు శివ చౌహాన్ ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిండే? ఈ డబ్బులన్నీ కలెక్ట్ అయితే శివ ఎందుకు 2-3 సార్లు అని చెప్పిండు అతను, ఒకసారి అది చెప్పాల, 2-3 సార్లు అతని దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. ఈ క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం శివకి ఏంటి అవసరం? ఇప్పుడు ఇంకోటి అనుకుందాం, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటుంటే ఇచ్చినాను, మరి ఇల్లు కొనుక్కుంటుంటే ఇచ్చేటప్పుడు మరి మంగ్లీ అవును నాకు రమావత్ మధు తెలుసు, మా ఇల్లు కొనే క్రమంలో నాకు పరిచయం అని అంటే అసలు ఆవిడ మీద ఏ నింద లేకుండా ఆవిడ కూడా పంజాగుట్ట ప్రెస్ మీట్లో ఆ రమావత్ మధు ఎవడు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవడు, ఈ సుబ్బు ఎవరు వీళ్ళంతా నన్ను అంది. అంటే
ఆవిడ ప్రతి స్థాయిలో అబద్ధం ఆడుకుంటూనే వచ్చింది. అంటే ఏముంది దీంట్లో ఆంతర్యం ఏంటి? ఆవిడ అబద్ధం చెప్పడంలో గల ఆంతర్యం ఏంటి? నిజంగా ధైర్యవంతురాలే అయితే ఆవిడ ఏ తప్పు చేయకపోతే మొదట్లోనే దీన్ని ఖండించేది, మొదట్లోనే వివరణ ఇచ్చేది. నాతో అసలు ఆడెవడో నాకు తెలియదు అని అంది. వాళ్ళ తమ్ముడు మధు, రమవత్తు మధుతో ఏం చేస్తాడు? రమవత్తు మధు దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్ డబ్బులు వాళ్ళ డ్రైవర్ ద్వారా శివ ఎందుకు పట్టుకొని వెళ్ళాలి? శివ పట్టుకొని వెళ్ళిండు అనుకుందాం. శివ పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళిండు? రమవత్తు మధు దగ్గర నుంచి శివ తీసుకెళ్ళిండు అంటే ఎక్కడ పెట్టిండు? వాళ్ళ అక్క దగ్గర పెట్టిండా, వీడి దగ్గర పెట్టిండా? ఈ డబ్బులకు వచ్చిన క్లారిటీ ఏది మరి? ఇది ఎక్కడున్నా ఇప్పటి వరకు? మరి రమవత్తు మధు వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 3:30, 4:30 ఆ ప్రాంతంలో మంగ్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రమవత్తు మధు ఎవడైతే ఉండో మంగ్లీ ఫ్లాట్లో ఏం చేస్తాడో సరే కొందాం అనుకున్నాం, కొన్న డాక్యుమెంట్లు కానీ ఏది ఈ ఇష్యూ జరగడానికంటే ముందే ఎప్పుడైతే ఆ డ్రైవర్ చెప్పిన డేట్స్ ఉన్నాయి, ఆ డేట్లలో వీళ్ళు చేసిన అగ్రిమెంట్ ఏదైనా ఉంటే మీడియాకి రిలీజ్ చేయమనండి. నేను అమ్మడానికి తీసుకున్నానని అన్నాను. అగ్రిమెంట్ ఏది? ఏం అగ్రిమెంట్ లేకుండానే నీకు డబ్బులు ఇచ్చిండే వాడు? ఆడ ఏ అగ్రిమెంట్ లేకుండా డబ్బులు ఇస్తే నువ్వు ఎట్లా తీసుకున్నావు? వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసామని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు రిటర్న్ చేయాలి? రిటర్న్ చేశారు కరెక్టే, ఎందుకు రిటర్న్ చేశారు? అసలు ఆ డబ్బులు మీ దగ్గరకు ఎందుకు వచ్చినాయి? మీరు తీసుకున్నప్పుడు ఇప్పుడు అది కాదు తమ్ముడు, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఏదైనా కొంటున్నావు, నువ్వు కొనేటప్పుడు సమ్ అమౌంట్ పే చేసి కొంచెం అమౌంట్ పే చేసేటప్పుడు నువ్వు నా దగ్గర అగ్రిమెంట్స్ తీసుకోవా? తీసుకుంటాం కదా. మరి ఆ రోజు అగ్రిమెంట్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు? 25 లక్షలు ఇట్స్ నాట్ ఇన్ స్మాల్ అమౌంట్ కదా. 5 లక్షలు దాటితే అది ఇన్కమ్ ట్యాక్స్ కిందకు వస్తుంది. మరి అంత పెద్ద అమౌంట్ మీ అకౌంట్లో పడినప్పుడు మీరు దానికి ఏమైనా క్యాష్ రిసిప్ట్ ఇచ్చారా మధుకి? ఇస్తే బయట పెట్టండి. లేదంటే ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని ఆన్ ద టైం ఆ టైంలో చేసిన ఏదన్నా ఉందా? ఉంటే బయట పెట్టండి. నేను అదే అంటున్నా. ఇవన్నీ ఏంటనంటే మసిబూసి మారేడుకాయ చేసి జనాలు పిచ్చివాళ్ళు చేద్దామనే ప్రయత్నం. జనాలు ఏం పిచ్చివాడు కాదు. మీరు చూస్తే ఎంతమంది ప్రజలు బయటకు వచ్చారు. ఆ రోజు అడ్వకేట్ సుబ్బు ఒక్కరే ఈ రోజు ఈ సమస్యను బయట అంటే ఈ పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చిండు. కానీ ఈరోజు అడ్వకేట్ సుబ్బు వెనకాల యావత్ భారతదేశం నిలబడింది. మీరు కామెంట్ల రూపంలో చూసినా సరే, అదే విధంగా నాకు సపోర్ట్ విధంగా చూసినా సరే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే జనాలందరూ పిచ్చివాళ్ళ. ఇక్కడ నేను ఏమంటానంటే ఒక సోకాల్డ్ ఒక అమ్మాయి తన ప్రతి స్థాయిలో అబద్ధం ఆడుకుంటూ వస్తుంది. ప్రతి స్థాయిలో మీడియాని, ప్రజల్ని, అదేవిధంగా బాధితులు మోసం చేసుకుంటూనే వస్తుంది. నీకు ఏ అబద్ధం అన్యం పుణ్యం తెలియకపోతే నువ్వు 2025లోనే నీకు ఈ విషయం తెలిసినప్పుడు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిసినప్పుడు నువ్వెందుకు వాళ్ళ మీద కేసులు పెట్టాల? అప్పుడు కేసులు పెడితే అసలు ఇది ఇంతవరకు రాకపోవు, అప్పుడే పరిష్కారం అవ్వు కదా. రమవత్తు మంగ్లీ చేసిన తప్పు అదే, మంగ్లీ చేసిన తప్పు అదే కాదు. బాధితులు చెప్పేదాని ప్రకారం ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి. మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్లో బాధితులు 8 మంది వెళ్ళి 2 రోజులు తిని తాగి అక్కడ వీడియోలు తీసుకొని వచ్చారు. అవి కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. మంగ్లీకి ఏం తెలియకోకుండానే వాళ్ళు అక్కడికి వెళ్ళారా? ఎందుకు రానిచ్చింది మంగ్లీ గారు మరి వాళ్ళ అపార్ట్మెంట్లోకి వీళ్ళందరినీ, వాసవి ట్రేడ్స్లోకి? సో ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి ఆవిడ మీడియా మీద, అడ్వకేట్ సుబ్బు మీద, నిందితుల మీద, బాధితుల మీద చేస్తున్నటువంటి ఫేక్ అలిగేషన్స్. ఆవిడ దగ్గర ఒక్క ఆధారం నేను గత 2 నెలల నుంచి మొత్తుకుంటున్నా, ఏ ఒక్క ఆధారం అడ్వకేట్ సుబ్బు మిమ్మల్ని డబ్బులు అడిగిన అంటానికి కానీ, అడ్వకేట్ సుబ్బు మిమ్మల్ని బెదిరించింది అంటానికి కానీ, అడ్వకేట్ సుబ్బు పలానా అందే అని అంటానికి కానీ, లేదంటే బాధితులు మీకు డబ్బులు ఇవ్వలేదు అంటానికి కానీ, మీరు బాధితులు ఎవడైతే నిందితుడితో ఉండో తిరిగిన మీరు ఉండదు, అతనితో తిరిగింది అంటే కారులో తిరిగింది, తన వెంట పెట్టుకుని తిరిగింది అబద్ధం, ఒక్క ఆధారం ఎప్పుడు ఇంతవరకు ఎందుకు ఆవిడ ప్రవేశపెట్టలా? ఏదో ఒక వీడియో రిలీజ్ చేసింది అడ్వకేట్ సుబ్బు ఇలా అండు అలా అండి. దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా గడ్డం పట్టుకొని బ్రతులాడుతాను, వద్దన్న వదిలేయన్న వదిలేయని. దాంట్లో నేను ఏమన్నా డబ్బులు అడిగినట్టు కానీ, ఆమెను బెదిరించినట్టు భయపెట్టినట్టు ఎక్కడన్నా ఉందా? లేదు. మరి అంటే నేను ఏమంటానంటే అడ్వకేట్ సుబ్బు ఈరోజు ఇంత ధైర్యంగా ఓపెన్ ఛాలెంజ్గా ఎన్నోసార్లు పబ్లిక్గా రమ్మని చెప్పా, మరి ఎందుకని ఆవిడ రాలేదు? గత వారం నుంచి 10 రోజుల నుంచి మంగ్లీ గారు ఎందుకు మీడియాలో దూరంగా ఉన్నారు? ఎక్కడున్నారు ఆవిడ? వాళ్ళ తమ్ముడు ఎక్కడుండో? ఈ కట్టలు లెక్క పెట్టే ఫేస్ అని చూపించినటువంటి ఆ అమాయక చక్రవర్తి ఏడు ఈరోజు ఎక్కడ మీడియాలో కనిపించట్లేదే? మంగ్లీ గారు కనిపించట్లేదే? మరి నిన్న ఒక నిండు ప్రాణం పోయింది. ఆవిడ ఇప్పుడు పెట్టారు కదా ఒక పోస్టు, ఏమని? నేను బాధితులకు అండగా ఉంటా వాళ్ళకి న్యాయం జరిగే వరకు అని. ఈరోజు చచ్చారు, మరి వాళ్ళు బాధితులు చనిపోయారు. ఏది నీ అండ? పేపర్లో స్టేట్మెంట్ల వరకు మిగిలిపోయింది. ఏంటి నీ అండ, నీ సపోర్టు? నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రాలా? ఈరోజు పాల్తాండాకి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు ఎందుకు పరామర్శించలేదు? నాకు సంబంధించిన ఏ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎందుకు చెప్పలేదు మంగ్లీ గారు? ఇవన్నీ ఏంటి మీరు చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా? నేను బాధితులకు అండగా ఉంటా, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు నువ్వు వాళ్ళ మీద కేసు పెడితే కదా. ఈరోజు 29వ తారీఖు 2026 ఏప్రిల్ నెల, ఈ రోజు వరకు కూడా ఒక్క నిందితుల మీద కూడా
ఆవిడ కేసు పెట్టాల. అడ్వకేట్ సుబ్బు మీద పెట్టింది, హేమాకాంత్ రెడ్డి మీద. అడ్వకేట్ సుబ్బు ఏం చేసిండు, హేమాకాంత్ రెడ్డి ఏం చేసిండు? సరే, హేమాకాంత్ రెడ్డి టాపిక్ వచ్చింది కదా, అసలు హేమాకాంత్ రెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు? హేమాకాంత్ రెడ్డి ఎక్కడ ఉన్నది అనేది నాకు తెలియదు. హేమాకాంత్ రెడ్డి ఏ రోజైతే అతని మీద కేసు అయిందో అప్పటి వరకు మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అబ్స్కాండ్ అనే చెప్పాలి, అబ్స్కాండ్. సో అతను నాకు ఫోన్ చేయాల. ఆ తర్వాత ఒక రోజు మాత్రం ఫోన్ చేసిండు, సార్ నేను ఇట్లా పలానా తిరుపతిలో వెళ్ళిపోయా సార్, నేను తిరుపతిలో ఉన్నా, నేను ఇక్కడ నుంచి ఎటన్నా వెళ్ళిపోవాలంటే బాబు నన్ను అడక్కు, దానికి నేను సమాధానం చెప్పను. నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే వచ్చి లొంగిపోయి నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, లేదు నీకు భయపడుతుందని అంటే మాత్రం నువ్వు వేరే వాళ్ళది ఎవరి దగ్గర అయినా సరే వెళ్ళి నువ్వు యాంటీస్పెక్టర్ వేసుకో, నేనైతే నీకు యాంటీస్పెక్టర్ వేయను. అంటే మధు వచ్చిన ఏదో సోకాల్ ఛానల్కి ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు కూడా మీరు హేమాకాంత్ రెడ్డిని వెంటేసుకుని వచ్చి నాతోటే ఉన్నాడు హేమాకాంత్ రెడ్డిని కూడా మీరు, అది అంతకు ముందు రోజు, అది అంతకు 2 రోజుల ముందు. ఓకే, ఎప్పుడంటే డీజీపీ ఆఫీసులో ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన రోజు రాత్రి అది. సో ఆ తర్వాత 2 రోజులకి మంగ్లీ స్క్రిప్ట్ లో భాగంగా ఎప్పుడైతే డీజీపీ గారిని కలిసారో మంగ్లీ స్క్రిప్ట్ లో భాగంగా రమావత్ మధు బయటకు రావడం జరిగింది. రమావత్ మధు బయటకు వచ్చి ఆ పర్టికులర్ ఛానల్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలి? మీరందరూ లేరా? ఎంత సమాజం ఉంది. అతను రమావత్ మధు ప్రెస్ మీట్ పెడతానంటే దేశంలో అన్ని ఛానల్ వచ్చి పెడతాయి, మరి ఎందుకు ఆ ఒక్క ఛానల్కే ఇచ్చిండు? ఎందుకని ఒక రూమ్ లో బంధించబడినట్టుగా వీడియో తీసి రిలీజ్ చేసిండు? ఎందుకు అన్ని మీడియా ఛానల్ ముందుకు రావచ్చు కదా, బయటకు రావచ్చు కదా, బయటకు వచ్చి తను నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వాడు ఏక్ నంబర్ 420 గాడు, వాడు వల్ల 9 ప్రాణాలు పోయినాయి, వాడితో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ భాగస్వామ్యంలో జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హేమాకాంత్ రెడ్డి ఆ రోజు వరకు కూడా మిమ్మల్ని కావచ్చు మమ్మల్ని కావచ్చు అందరినీ బాధితుడే నమ్మించిండు. ఎప్పుడైతే ఎవరైతే రమావత్ మధు వీడియో రిలీజ్ చేసిండో ఆ మరుసటి క్షణం నుంచి పారిపోయింది. ఇప్పుడు ఈయన నిందితుడు అనుకోవాలా బాధితుడు అనుకోవాలి? రమావత్ మధు రిలీజ్ చేసిన వీడియో నేను ఏమంటానంటే, నేను క్వశ్చన్ అదే అడుగుతున్నా, అతను రిలీజ్ చేయడానికంటే ముందే మీడియాకి ఇప్పుడు ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఏది మిగతా అన్ని ఛానళ్ళకి రావచ్చు కదా. ఇప్పుడు రమావత్ మధు హేమాకాంత్ రెడ్డి నిందితుడు, అతను కూడా ఒక మోసగాడు అన్నప్పుడు ఫోటోలు చూపిస్తాను, ఎందుకు ఆధారాలు చూపించచ్చు కదా. ఈ ఫోటో ఇక్కడ జరిగింది, ఈ ఫోటో మేము ప్రామిసరీ నోట్లు చూపిను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించిన, వీడియోలు ఆడియోలు ఫోటోలు అన్నీ చూపించను. మరి ఇతను ఫ్రాడ్ అంటానికి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఒక వీడియో ప్రూఫ్, ఒక ఆడియో ప్రూఫ్, లేదంటే తన దగ్గర ఉన్న ఆధార్, ఎందుకు ఫోటోలు తీసుకొచ్చి పెడతాను? ఫోటోలు మేము కూడా ఇచ్చాము అందులో. అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నా గురువు, నేను డబ్బులు మొత్తం ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హేమాకాంత్ రెడ్డి ఉన్నాడో యాడ్స్ చేయడం, అంటే యాడ్స్ ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నాం, ఇలా మీరు అందరూ రండి ఇన్వెస్ట్ చేయండి అని కూడా కొన్ని యాడ్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో ఇట్లా బయటికి వదిలిన వెంబడే మరి ఇన్ని రోజులు బాధితుడు ఉన్నటువంటి వ్యక్తి ఒకసారిగా పారిపోతే జనాలు ఏమనుకోవాలి? నేను ఏమంటానంటే, జనాలు ఏమనుకున్నది పక్క పెడితే బ్యాంక్ అకౌంట్లో ఎవరి దగ్గర డబ్బులు సీజ్ చేయని ఫస్ట్ చూడాలి. ఎవరు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? మధుని అరెస్ట్ చేశారు. మరి యమాకాంత్ రెడ్డి నిందితుడే అయితే యమాకాంత్ రెడ్డి అకౌంట్లో డబ్బులు ఉండాలిగా. మరి వాళ్ళ ఎంక్వైరీలో యమాకాంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వాలి కదా. మరి అకౌంట్లో యమాకాంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు? మరి ఈయన ఎందుకు పారిపోయింది? నేను ఏమంటానంటే, ఈఓడబ్ల్యూలో కేసు అయినప్పుడు, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు, ఇప్పుడు నువ్వైనా సరే ఎవరైనా సరే దాన్ని తప్పించుకుని యాంటీస్పెక్టర్ తెచ్చుకున్న తర్వాత నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకుంటారు. అలా తను పారిపోయి ఈ యాంటీస్పెక్టర్ తెచ్చుకున్న తర్వాత బయటకు వస్తాడేమో, దాన్ని మనం అతను దోషి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు? నాకు తెలియదు. నేను అదే చెప్పా కదా, నాకు ఫస్ట్ రోజు ఫోన్ చేసి నేను తిరుపతిలో ఉన్నా సార్, నేను ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా లేకపోతే ఎక్కడే ఉండాలంటే నాకు అదంతా సంబంధం లేదు, నువ్వు తప్పు చేయకపోతే వచ్చి ఊళ్ళో సరెండర్గా, లేదు నీకు భయం అవుతుందంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయి వేరే అడ్వకేట్ని ఎవరన్నా పెట్టుకొని బెయిల్ తెచ్చుకొని నేనైతే వేయనని కూడా చెప్పాను. సో అతను ఎక్కడ ఉండాలి నాకు తెలిస్తే నిజాన్ని నిర్భయంగా చెప్తా. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బు తెరిచిన పుస్తకం, ఏ రోజు ఎక్కడ అబద్ధం ఆడను. నాకు అవసరం లేదు ఈ కేసులో, నాకు కోట్లు ఆకాశం నుంచి కోట్లు ఊడిపడేది ఏం లేదు. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు రూపాయి ఎవరి దగ్గర నేను తీసుకోవాలి. నా దగ్గర ఉన్న డబ్బులే ఖర్చు పెట్టా, డిఫమేషన్ సూట్లు వేసినా నా డబ్బులతోనే ఖర్చు పెట్టినా, పోలీసుల మీద కేసులు వేసినా నా డబ్బులే ఖర్చు పెట్టుకున్నా, ఏది చేసినా నా డబ్బులే ఖర్చు పెట్టుకున్నా. ఎవరైనా ఆఫర్ చేశారా మనీ? అంటే ఈ కేసు నుంచి తప్పుకొని ఎవరైనా డబ్బులు ఆఫర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? మంగ్లీయే ఆఫర్ చేయించింది వాళ్ళ లాయర్ గారి ద్వారా. నేను దానికి ఎంత ఆఫర్ చేయించాను? సమ్ అమౌంట్ సిఆర్లోనా? సిఆర్స్ లోనే ఆఫర్ చేసింది. సో దానికి నేను ఒప్పుకోలేదు. నా బాధ్యతలకు న్యాయం చేయండి, నాకొద్దు. నేను అవసరమైతే వాళ్ళ దగ్గర ఫీజుగా తీసుకుంటాను, నా బాధ్యతలకు న్యాయం చేయండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేయండి, మీరు ఏం చేసుకుంటారు ఏంటనేది నాకు సంబంధం లేదన్నప్పుడు వాళ్ళు వినలేదు అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు, అంటే అప్పుడు నాకు తెలీదు, అంటే వీళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారని చెప్పి వాళ్ళు ఆపి ఉండొచ్చు. లేదంటే 8-9-10 కోట్లు అనేది వాళ్ళకి చాలా సింపుల్ విషయం. సో ఇలా జరిగింది కాబట్టి నేను దానికి లొంగలేదు కాబట్టి ఆవిడ నా మీద భౌతిక దాడికి పాల్పడింది. ఇప్పుడు మీరు
తెరపై తీసుకొచ్చినటువంటి ఈ కేసు ద్వారా బంజారా సమాజం 2 ముక్కలైందంటే మీరేమంటారు? ఎక్కడైంది? 2 ముక్కలుగా 2 వర్గాలుగా కొట్టుకుంటుంది. తప్పు. అది నీ అభిప్రాయాన్ని దీంట్లో తొడరొద్దు. నేనేమంటానంటే బంజారా సామాజిక వర్గం 2 ముక్కలు అయిందంటానికి వీళ్ళు ఒక వర్గం వాళ్ళు ఒక వర్గంగా ఎక్కడన్నా ఊర్లో ఉన్నారా? మంగ్లీకి సపోర్ట్ చేసే ఒక వర్గం ఉంది, మంగ్లీకి ఆపోజిట్ ఏ వర్గం సపోర్ట్ చేస్తలేదు. మంగ్లీకి ఒక 10 వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు, ఒక 10-20 మంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులకు డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. యావత్తు గిరిజన సామాజిక వర్గం అంతా కూడా గంప గుత్తాగా మంగ్లీ గారికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈరోజు వర్గాలుగా విడిపోవడానికి ఆవిడొక పార్టీ వాళ్ళొక పార్టీ, లేదా వాళ్ళొక ఊర్లో వీళ్ళొక ఊర్లో, లేదా ఒకే ఊర్లో వేరు లేరు. బంజారా సామాజిక వర్గం మీరు చూసినట్టయితే ఫస్ట్ పెట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు తర్వాత బాధితుల తరపున మాట్లాడారు. ఇక్కడ ఒక వర్గం వాళ్ళు లేరు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒక 10-20 మంది వ్యక్తులు డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయించేస్తుంది. ఆవిడ ఎంతో మంది సంపత్ నాయక్ గారికి కూడా ఆడి గురించి మాట్లాడు, ఆయన గురించి మాట్లాడు, నా గురించి మంచిగా మాట్లాడు, వాడి గురించి చెడుగా మాట్లాడని సంపత్ నాయక్ గారికి, ప్రత్యూష రాథోడ్కి, వీళ్ళందరికీ చేసేదట. అక్కడ వరకు ఎందుకు ప్రత్యూష రాథోడ్ గారికి ఫోన్ చేసి తిరుమలని కూడా తిట్టింది. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఆవిడ న్యూస్ ఛానల్ వాళ్ళకే డైరెక్ట్ గా ఫోన్ చేసి నా వీడియోలు డిలీట్ చేయమని అడిగింది. వాళ్ళని న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగిన ఆడియోలు కూడా ఉన్నాయి, ఆడియోలు కూడా ఉన్నాయి. చాలా న్యూస్ ఛానల్ అడిగింది. తర్వాత నన్ను తీసేయమని చెప్పేసి అనంది. సో ఏ భయం లేనప్పుడు ఎందుకు మీకు ఈ బాధ? సో ఇక్కడ 2 వర్గాలకి ఎక్కడ వెళ్ళాలి, అంతా ఒక వర్గంగానే ఉన్నారు, అది మంగ్లీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ రోజైనా సరే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. మంగ్లీ గారు బయటకు వచ్చి ఈ వివాదాన్ని పరిష్కరిస్తే ఆవిడకి 5 నిమిషాల పనిది. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, లేదంటే ఈవిడతోని కాదు, నేను ఆవిడకి తోడుగా ఉంటా, కలిసి డీజీపీ గారిను సీఎం గారినో కలుద్దాం, కలిసి కూర్చొని ప్రజావేదికలుగా మీ మీడియా సంస్థల అందరి మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, వీళ్ళ బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ లెక్కగట్టిస్తే అమ్మైనా సరే రూపాయి ఇవ్వాల్సిన వాడికి 30 ఇచ్చైనా సరే ఇంకా ఎంతో మంది చనిపోకుండా ఆపడానికి అవకాశం ఉంది. ఇది మంగ్లీ గారితోనే అవుతుంది. సో కాబట్టి ఈ రోజే ఇప్పటికైనా సరే సామాజిక బాధ్యత తీసుకొని ఆవిడ పేరుతోనే జరిగింది, ఆవిడ ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతుందని చెప్పి బాధితులు అంటున్నారు. కాబట్టి దానికోసమైనా సామాజిక బాధ్యతగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు బాధితులకు న్యాయం చేయాలి, నేను బాధితులకు అండగా ఉంటాను పోస్ట్ పెడితే కాదు. అంటే ఆవిడ పేరు వాడుకున్నంత మాత్రాన ఆవిడ వచ్చి కేసు పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? అది నువ్వు ఒకటే ఏంటంటే తమ్మి, ఆవిడ పేరు వాడుకుందని చెప్పేసి ఎవరు చెప్పలే, నువ్వే అంటున్నావు. ఆవిడ ఉందని అంటున్నారని చెప్పేసి అంటుంటే ఆవిడ పేరు చెప్పుకుని వాడుకున్నానంటే ఇది ఏకపక్షంగా నువ్వు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టుంది. నేను ఏమంటానంటే ఆవిడ పేరు వాడుకునని నువ్వు అంటున్నావు తప్పను తమ్ముడు. ఎవరు అంట ఆవిడ పేరు చెప్పారు, ఆవిడ వచ్చారు, ఆవిడ ఉన్నారు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు అది పేరు వాడుకోవటం ఎట్లయితుంది? సో అభిప్రాయాల్ని వ్యక్తిగత ఇష్టాల్ని మనం మీడియా ముందు పెట్టకూడదు. నా హితం నీకని. అయితే నేనేమంటున్నా అంటే ఆవిడ పేరు సరే ఉందని మీరు అంటున్నారు, సరే A5 కూడా పంజాబ్ ఉందని నేను అంటున్నా అని అంటలే. పోలీసులు ఇంకా డిక్లేర్ చేయలేదు కదా, పోలీసులు ఇంకా చెప్పలేదు కదా. పోలీస్ మొన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వారు చెప్పారు కదా ఆల్రెడీ. అయితే ఈఓడబ్ల్యూలో ఇంక అందులో ఉన్న 5గురు అరెస్ట్ కాలా, మంగ్లీ కోవర్ట్ మాత్రం అరెస్ట్ అయ్యిండు. మంగ్లీ కోవర్ట్ మంగ్లీకి ఎగెన్స్ట్ కిందకి సాక్ష్యం చెప్తారు. మిగతా 4 వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత కదా ఒక క్లారిటీకి వచ్చేది. వాళ్ళు కూడా ఇప్పటి వరకు మంగ్లీ పాత్ర మీద స్పష్టమైనటువంటి అవగాహన రాలేదు అన్నది తప్ప ఆవిడ లేదు అనలా. లేదు అంటం వేరు, రాలేదు అంటం వేరు. సో ఇంకా ఆవిడ సంబంధించిన వివరణ రాలేదు అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ పాయింట్ వచ్చింది, మీరు చెప్పిన దాన్నే ఎప్పుడైతే మీరు ప్రస్తావన రాలేదని చెప్పారు కదా, ఆవిడ పేరు ప్రస్తావన రాలేదు అంటే వారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆ పేరు ప్రస్తావన రాకముందు ఇంత హంగామా ఆమె పేరు మీద సృష్టించారనేది కూడా ఆమె వాదన. నేనేమంటానంటే ఆవిడ పేరు మీద సృష్టించింది అంటానికి జనాలు అందరూ మరి సృష్టిస్తారా? ఒకళ్ళు ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే సృష్టిస్తారు, యమాకాంత్ రెడ్డి అంటే సృష్టిస్తారు, తిరుమల అంటే సృష్టిస్తారు. మరి మిగతా వాళ్ళందరూ సృష్టిస్తారా? అసలు మేము సృష్టించడానికి ఆవిడకి మాకేంటి గొడవ? మాకేం ఆస్తి తగదలా, గెట్టు తగదలా, లేదా ఒక ఊరి వాళ్ళమా, లేదా పార్టీ తగదలా, ఏమి లేవు. ఎందుకు సృష్టిస్తారు? ఇక్కడ ఏంటంటే జనాలు అందరూ సృష్టిస్తారా? ఈరోజు మొన్న పాల్తాండాకి వెళ్తే వాళ్ళందరూ కూడా మంగ్లీ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి తాగింది, తిందని అసహ్యమైన బూతులు కూడా తెస్తున్నారు. అంటే ఇక్కడ ఏమి లేకోకుండా నిప్పులు ఎంతే పోగొస్తుందా? సో ఇక్కడ నేను ఏమంటానంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడకు అనుసరణలో ఆవిడకి తెలిసి జరిగింది. కానీ ఆ రోజు ఆవిడ ఒకవేళ ఆవిడ నేనే అంటున్నా జనరలైజ్గా ఇవన్నీ పక్కకు పెడితే ఒక మాట నేనే అంటున్నా ఏంటంటే ఒకవేళ ఆవిడ తప్పే లేదు తెలిసిన రోజు వీళ్ళందరి మీద కేసులు పెట్టినట్టయితే ఈరోజు మంగ్లీ
ఆ మీదకి కనీసం చిన్న అపవాది వేయటానికి కూడా ఎవరికి అర్హత లేకపోయేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడ కేసు పెట్టలే. దానిలోని ఆంతర్యం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. సో దానికి ఆవిడ ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా మిగతా నలుగురు కూడా దొరికిన తర్వాత ఇప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడి మీద మిగతా వాళ్ళ మీద ఈ బాధితులు హేమాకాంత్ రెడ్డికి సంబంధించిన ఈ బిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCS లో కేసు పెట్టారు. అది కూడా FIR అవుతుంది. సో అదైన తర్వాత దాని మీద కూడా విచారణ జరుగుతుంది. దాదాపుగా 100 FIRలు అయినాయి. వీటన్నిటి మీద నిర్దిష్టమైన కంక్లూజన్ వచ్చిన తర్వాత మంగ్లీ ఉందా లేదా ఆ రోజు అడ్వకేట్ సుబ్బు చెప్పింది అక్షర సత్యం అని చెప్పి తెలుసుకుంటారు. మీరు లాస్ట్ వరకు కేసు మీద ఇదే స్టాండ్ మీద ఉంటారా? ఇదే లాస్ట్ వరకు మీ పోరాటం ఉంటుందా? 100% ఇదే స్టాండ్ మీద ఉంటా, బాధితుల పక్షానే ఉంటా. ఖచ్చితంగా ఇది ఏదో ఒక ఎండ్ అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా అవసరం ఉన్నంత వరకు, వాళ్ళు నన్ను ఈ కేసులో రన్ చేసుకున్నంత వరకు 100% సాయ శక్తులు నేను ఈ కేసులో ఉంటా. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బాధితులు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ బాధితులకు ఏమైనా చెప్పదలుచుకుంటే అడ్వకేట్ సుబ్బు ఏం చెప్పాలి? నేను ఏమంటానంటే దయచేసి చనిపోవద్దు. మీరు జీవితం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. సో ఆ లైఫ్ని పాడు చేసుకోవద్దు. మీరు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తులో గెలుస్తారు. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది, మీ అన్నదమ్ములు మీ మీద ఆధారపడి ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నారు. దయచేసి వాళ్ళ మొహాలు చూసి దయచేసి ఆత్మహత్య లాంటివి చేసుకోకండి. మీకు ఎంతోమంది ఉన్నారు, ప్రభుత్వాలు కూడా అండగా ఉంటాయి. ఈ అడ్వకేట్ సుబ్బు కూడా మీకు ఎప్పుడు ఉంటాడో. దయచేసి అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకోకండి. రేపొద్దున మీరు ఇలా చేసుకోవటం వల్ల మిగతా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. అదే నా విన్నపం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ సుబ్బు గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి అంశం మాట్లాడడం జరిగింది. మంగ్లీ నిజంగా తప్పు చేయకపోతే ఆ మిగతా ఎవరైతే ఉన్నారో మధు కావచ్చు, ఆ చుట్టుపక్కల రమావత్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చౌహాన్ కావచ్చు, భరత్ చౌహాన్ కావచ్చు, శైలజ చౌహాన్, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి CBI ఎంక్వైరీకి నాతో పాటు మీరు కూడా రండి, నేను ఆహ్వానిస్తున్నాను, ముఖ్యమంత్రి గారిని కలుద్దాం, నాతో పాటు మీరు కూడా రండి, అందరిపైన కేసులు పెట్టని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి నిజంగా మంగ్లీ గారు నిజంగా ఏ తప్పు చేయకపోతే తనతో పాటు వెళ్ళి కేసు పెడతారా లేదా అనేది కూడా పక్కన పెడితే, ఇంకో విషయం ఎవరైతే బాధితులు కొంతమంది ఇప్పటికీ 9 మంది చనిపోవడం జరిగింది. మరి రానున్నటువంటి రోజులు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడద్దు, మీకోసం అడ్వకేట్ సుబ్బు చివరి వరకు ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చూద్దాం మంగ్లీ కేసులో రానున్నటువంటి రోజులు ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ఎలాంటి టర్న్స్ ఉంటాయి, ఏం జరగబోతోంది కూడా వేచి చూద్దాం. చూస్తున్నారండి దిశ టీవీ.